చాలా బాగున్నాయి. నా గార్డెన్లో టమాటాలన్నీ హార్వెస్ట్కి అయితే రెడీ అయిపోయినాయండి. అన్నీ హార్వెస్ట్ చేసేసి ఎన్ని ఫ్రూట్స్ వచ్చినాయో మీకైతే టమాటా పళ్ళు మొత్తం అన్నీ చూపించేస్తాయి. ఈ ఆల్రెడీ అయితే తెంపేసానండి, చూడండి గుత్తులు కింద వచ్చినాయండి టమాటాలు అయితే. సైజ్ కూడా చూడండి అసలు ఎంత బాగున్నాయో టమాటాలు. ఎల్లోగా ఉన్నాయి ఉంచేసి బాగా పండినవి మాత్రం తెంపుతున్నాను. చూడండి ఇవన్నీ చూడండి అసలు ఒకసారి ఎన్ని ఉన్నాయో. తెంపే కొద్దు వస్తూనే ఉన్నాయండి టమాటాలు అయితే. చూడండి వర్షం పడిందండి, అందుకని మట్టి అంటుకుపోయింది టమాటాలకి. చూడండి గోల్డెన్ వచ్చినాయండి టమాటాలు, చాలా బాగా ఇలాంటి ఎల్లో కలర్ ఉన్నాయి కదండి, ఇవి నెక్స్ట్ హార్వెస్ట్ ఉంటాయి. ఒకేసారి తెంపేసిన పాడైపోతాయి కదా, ఇవైతే ఉంచేస్తాను. ఇవే కాదండి, ఇంకా కూడా ఉన్నాయి, అవి కూడా చూపించేస్తాను. నా ట్రే అయితే నిండిపోయిందండి. ఇవి కింద వేసేసి మళ్ళీ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవి కూడా తెంపి చూపిస్తాను. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవి చూడండి గుత్తులు, చూసారు అసలు. కట్ చేస్తాను. ఈ టమాటా గుత్తి చూసారా ఎంత పెద్దదో, 1/2 kg ఉంది ఇది. సైజ్ చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇది చూడండి అన్ని గుత్తులే. ఇక్కడ ఇంకో గుత్తు. రాలిపోతున్నాయి టమాటా పళ్ళు. ఇంకో మొక్కకైతే ఇంకా ఉన్నాయండి, ఇంకా కొద్దిగా ఉన్నాయి, అవి కూడా కట్ చేస్తున్నాం.
కుండీలు అయితే వచ్చినాయండి టమాటా. చూడండి ఇవన్నీ టమాటాలే. ఈ గుత్త అయితే చాలా బాగుందండి నాకు. చూడండి నెక్స్ట్ అయితే దొండకాయలు ఉన్నాయండి. దొండకాయలు కూడా కట్ చేసి చూపిస్తాను. దొండకాయలు ఎంత మంచి సైజు వచ్చినాయో. అక్కడ రెండు ఉన్నాయి చూడండి. దొండకాయలు అయితే ఇవి నచ్చినాయండి. మొత్తం అన్నీ కూడా నా గార్డెన్లోవి ఆర్గానిక్ వెజిటేబుల్సే. నెక్స్ట్ హార్వెస్ట్ అయితే ఆనపకాయ. చూడండి ఎంత లేతగా ఉందో. దీంతో అయితే ఒక మంచి రెసిపీ కూడా నేను మీకు చూపిస్తాను. ఆనపకాయతోటి, లేత ఆనపకాయతోటి 2 ఆనపకాయలు అయితే వచ్చినాయి. ఇంకా ఇది ఆరు చేసిన ఎల్లో కలర్ వాటర్ మెలన్. ఇదిగోండి, అసలు మొక్కే రాదనుకున్నాం కానీ పుచ్చకాయ కూడా వచ్చింది. ఎల్లో కలర్ అనమాట ఇది. ఇంకా ఇది రెడ్ కలరు తోటకూర. అసలు కాడ చూడండి ఎంత లావు వచ్చిందో, బాగుంది కదా. ఈ నా గార్డెన్లో చిట్టి గులాబీలు. కలర్ చూడండి ఎన్ని కలర్స్ చేంజ్ అవుతున్నాయో, బాగున్నాయి కదా. లాస్ట్ టైం చూపించాను కదా మీకు ధనియాలు. అందులో ఒక 3 మొక్కలు అయితే ఉంచాను కదా సీడ్స్ కోసం. ఆ 3 మొక్కలు ఇవి. ధనియాలు రావడం కూడా స్టార్ట్ అయిపోయినాయి అండి. ఇగోండి ఇవి ధనియాలు. చూడండి నా టమాటాలు ఎన్ని ఉన్నాయో. దగ్గర ఒక 5 kgs అయితే ఉంటాయండి ఈజీగా. ఇవి ఈరోజు నా హార్వెస్ట్ అనమాట. ఈ హార్వెస్ట్ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ హార్వెస్ట్ వచ్చేసి ఇగోండి గోరుచిక్కుడుకాయ వస్తున్నాయి. మొక్కలు ఇప్పుడే కొంచెం పెరుగుతున్నాయి అన్నమాట. ఇవి గోరుచిక్కుడుకాయ. ఇంకా వంకాయ మొక్కలు, పచ్చిమిరకాయ మొక్కలు కూడా రెడీ అవుతున్నాయండి. ఇగోండి వంకాయ. ఇవి కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ హార్వెస్ట్లకి ఇవన్నీ కూడా రెడీ అవుతాయి. ఇది పచ్చిమిర్చి. ఈ చిట్టి పాదులు వచ్చేసి కాకర పాదులండి. రీసెంట్గా వేసినవే ఇవి. ఇప్పుడే పాదులు అయితే పెరగడం స్టార్ట్ అయినాయి. ఇవి వచ్చేసి డబల్ బీన్స్ చిక్కుడు. ఇది మెంతికూర. ఇది కొత్తిమీర. ఇది మా శంఖం పువ్వుల పాదండి. ఇది సీడ్ నుండే వచ్చిందన్నమాట పాదు. ఓకే అండి, వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా పాడేరు వెదర్ చూడండి. మాకు వచ్చేసి 2:33 కల్లా వర్షం పడింది, ఒక 1/2 అవర్. ఇప్పుడు కరెక్ట్గా టైం అయితే 4 అవుతుంది. మా వెదర్ చూడండి మొత్తం కూల్ అయిపోయింది. చాలా బాగుంది పాడేరు. చల్లగా ఉంది ఇప్పుడు మాకు.